రియల్ ఎస్టేట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లేస్ మాత్రమే కాదు, ఇంకా చాలామంది సీరియస్గా క్యాలిక్యులేట్ చేయని ప్లేస్ని ముందే ఐడెంటిఫై చేయడం. క్వశ్చన్ ఏంటంటే, జీ కొండూరు ఆ లిస్ట్లో ఉందా లేదా? మనం షేర్ కొనేటప్పుడు కూడా ఆల్రెడీ పీక్కి వెళ్ళిన షేర్ కన్నా ఇంకా పొటెన్షియల్ ఉందా అని చూస్తాం. రియల్ ఎస్టేట్లో అదే లాజిక్ ఎందుకు ఉండకూడదు? జీ కొండూరులో గ్రీన్ఫీల్డ్ హైవే NH-163G వర్క్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ వర్క్ కూడా ప్రోగ్రెస్లోనే ఉంది. ఇవి ఫ్యూచర్ బ్రోచర్ పాయింట్స్ కాదు, గ్రౌండ్ మీద కనిపించే వర్క్స్ ఇవి. విజయవాడ వెస్ట్ బైపాస్కి 10 మినిట్స్లో, మెయిన్ రోడ్డుకి 100 మీటర్స్లోనే, ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డుకి మిడిల్లో, నేషనల్ హైవే 163G కంప్లీట్ అయ్యాక విజయవాడ అరౌండ్ 15 మినిట్స్లో, అమరావతి 20 మినిట్స్లోనే రీచ్ అయ్యే లొకేషన్ జీ కొండూరు. ఇది 5.5 acres CRD అప్రూవ్డ్ లేఅవుట్. కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. 30-40 రోడ్స్ అనేవి లెవెలింగ్ అయినాయి. డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, పార్క్, ప్లాంటేషన్, వాటర్ ట్యాంక్, ట్యాప్ కనెక్షన్ అన్నీ ప్లాన్ చేసే ఉన్నాయి. డెవలప్మెంట్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ని గ్రౌండ్ మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రైస్ 12,000 ఉంది ఇక్కడ గజం. 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ నేను 12,000 కాబట్టి కొనండి అని చెప్పట్లేదు. ఒక పని చేయమని చెప్తాను, సేమ్ కనెక్టివిటీ ఉన్న వేరే లేఅవుట్ ప్రైజెస్ కూడా కంపేర్ చేయమని చెప్తాను. డిఫరెన్స్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ డిసైడ్ చేయడానికి ముందు మీ లిస్ట్లో ఉన్న ప్రతి లొకేషన్కి కొన్ని క్వశ్చన్స్ అడగండి. విజిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అక్కడ? కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుందా? గ్రౌండ్ మీద డెవలప్మెంట్ కనిపిస్తుందా లేదా? నా ఒపీనియన్లో జీ కొండూరుకి ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ క్లియర్గా కనిపిస్తుంది. నేను జీ కొండూరు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని బ్లైండ్లీ చెప్పట్లేదు, కానీ ఈ విలేజ్ ఎంట్రన్స్లోనే ఈ నేషనల్ హైవే 163G వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. గజం 12,000 రేంజ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ లొకేషన్ని వాళ్ళ లిస్ట్లో యాడ్ చేసుకోమని మాత్రం చెప్తాను. సైట్ విజిట్ చేసి నేషనల్ హైవే 163G వర్క్స్ సరౌండింగ్స్ డెవలప్మెంట్ మీరు చూశాక డెసిషన్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కడ చేస్తున్నాము అనే దానికంటే కూడా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఎంత అప్రిసియేషన్ వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సైలెంట్ లొకేషన్లో ఈ రోజున కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ప్రైమ్ లొకేషన్స్తో పాటు ఇక్కడ కూడా అదే అప్రిసియేషన్ కూడా వస్తుంది.